వేధింపులతో భర్తల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. కర్ణాటకలో భార్య బాధితుడి ఆత్మహత్య సంచలనంగా మారింది. బట్టతల ఉందని భార్య వేధించడంతో కర్ణాటకలో ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయంలో గొడవతో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. జైలు నుంచి వచ్చాక భార్య ప్రవర్తన చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పరమశివమూర్తి. బట్టతలపై తరచూ భార్య హేళనతో పాటు లగ్జరీ లైఫ్ కోసం తనను వేధించినట్టు సూసైడ్ నోట్లో రాశాడు. పెళ్లైన దగ్గర నుంచే కుటుంబ సభ్యులు, బంధువుల ముందు పరమశివమూర్తిని భార్య మమత చులకన చేసి మాట్లాడేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య వేధింపులపై సూసైడ్ నోట్లో క్లియర్ గా రాశారు పరమశివమూర్తి. తరచూ బట్టతల అంటూ హేళన చేయడం, తనతో కలిసి బయటకు వెళ్లాలంటేనే సిగ్గుగా ఉందని మాట్లాడేదని అందులో పేర్కొన్నాడు. మమత విలాసవంతమైన జీవితం కోరుకునేదని, సోషల్ మీడియా రీల్స్ లో మునిగి తేలేదన్నాడు. నగలు, ఖరీదైన దుస్తుల కోసం వేధించేదని సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. అంతేకాదు, బట్టతల విషయంలో గొడవపడి గృహహింస కేసు పెట్టి జైలుకు పంపింది మమత. నెలన్నర పాటు జైల్లో గడిపి బయటకు వచ్చాక సింగిల్ అంటూ భార్య ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకా ఉడిగాల గ్రామానికి చెందిన పరమశివమూర్తి లారీ డ్రైవర్. కళికపురకు చెందిన మమతతో పరమశివమూర్తికి 2 ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన సమయంలోనే శివమూర్తికి బట్టతల ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందో, భర్త అంటే నచ్చలేదో కానీ మమత మాటలే ఇప్పుడు శివమూర్తి ఆత్మహత్యకు కారణమయ్యాయి.